నెక్స్ట్ సింహరాశి వారికి మే నెల మాస ఫలితాలు ఎలా ఉంటాయో వివరించండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. సరస్వతి నమ. ఓం శ్రీమాత్రే నమ. ఇక మే నెల మాసం ఫలితాల్లో సింహరాశి వారికి చూస్తే మఘ నక్షత్రం 4 పాదము, అట్లానే పుబ్బ నక్షత్రం 4 పాదాలు, తర్వాత ఉత్తర నక్షత్రం 3వ పాదము ఈ యొక్క సింహరాశివి. సింహరాశికి జన్మస్థంలో కేతువు, 12లో కుజుడు, ఈ యొక్క ఏకాదశంలో గురువు, అలానే సప్తమ స్థానంలో రాహువు, అష్టమంలో శని శుక్రుడు, భాగ్యంలో బుధుడు, తదుపరి దశమ స్థానంలో బుధుడు, రవి, అలానే ఈ విధంగా ఉంది వీళ్ళ యొక్క గ్రహస్థితి. ఈ గ్రహస్థితి చూస్తే సింహరాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే జన్మంలో కేతు ఉన్నాడు కాబట్టి అసంతృప్తి ధోరణి ఉంటుంది. అయినా కానీ గురుబలం ఉండటం వల్ల కొంతవరకు అడ్జస్ట్ అయ్యే గుణాలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సప్తమంలో రాహు ఉండటం వల్ల కొంత మిమ్మల్ని బాగా గేలి చేసే అవకాశం, మిమ్మల్ని రెచ్చగొట్టే స్వభావం ఉండి ఏం చెప్తారా ఏం చేస్తారా అనేది ఆలోచించు, అంటే వాళ్ళని ఎట్లయినా రెచ్చగొట్టాలా అనే ఆలోచనలో ఉంటారు, ఒక పక్కన మిమ్మల్ని ఉండనీయకుండా. అలానే ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు కొన్ని అర్థాలు తీసుకున్నప్పుడు పదార్థాలు తీయటం దానికి, తద్వారా మీకు ఏంటంటే మనం ఏదో మంచిగా మాట్లాడినా వాడు చెడుగా అర్థం చేసుకుంటున్నాడా, లేదా మనం ఏమన్నా మాట్లాడే తీరు వాడికి ఆ విధంగా అర్థమైందా అనే కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ యొక్క అష్టమ స్థానంలో శని శుక్రుడు ఉండటం వల్ల ఆయుర్దాయానికి ఉన్నటువంటి లోటు లేదు, ఆయుర్దాయం చాలా చక్కగా ఉంది. తర్వాత అష్టమంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి మీ యొక్క భాగస్వామి మీకు అనుకూలంగా కొన్ని వస్తువులు కానీ కొన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మీకు అనుకూలంగా ఆయన కూడా ఈ యొక్క నెలలో ఉండే అవకాశం ఉంది, దాంపత్య సుఖజీవనం కూడా. తర్వాత బుధుడు మీరికి దశమ స్థానంలో ఉన్నాడు, రవితో కలిసి ఉన్నాడు కాబట్టి ఎవరికైనా కానీ ఉద్యోగాలకు సంబంధించి ఇబ్బంది పడుతున్న వారికి కొంత వెసులుబాటు కలుగుతుంది. ప్రయత్నాలు చేద్దామన్న ఆలోచన మనసులో జ్ఞానం కలుగుతుంది. ప్రయత్నం చేద్దామైతే చేద్దాం, వచ్చిందా లేదా అని తర్వాత ప్రయత్నం చేద్దాం, వాటి గురించి ఫస్ట్ వచ్చిందని సద్వినియోగం చేసుకోవడం మంచిదని ఆలోచిస్తారు. తర్వాత గురువు కూడా యోగప్రదంగా ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వస్తుంది అనే పోటీ పరీక్షలు కానీ అవి ఒక లాభం కానీ మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు కానీ పెరిగే అవకాశం ఉంటుంది. అలానే మిమ్మల్ని ఇబ్బందికరంగా ఎవరైతే చూస్తారో వాళ్ళు కూడా మిమ్మల్ని ఏదో విధంగా వాళ్ళ పైకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తారు. తర్వాత కుజుడు 12లో ఉన్నాడు కాబట్టి యంత్రాల్లో పనిచేసేవాళ్ళు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ ముఖ్యంగా హార్డ్ వర్క్గా ప్రయత్నంగా ఎవరు చేస్తారో వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్స్ కానీ చేతులు కాళ్ళు కానీ లేదా భుజాలకు సంబంధించి కానీ కొన్ని విపరీతమైనటువంటి పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.